దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, రైతుల డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నవ్య, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో ఉన్న మధుకాన్ షుగర్స్ ఎదుట మద్దతు ధర కోసం చెరుకు రైతులందరూ కూడా గత 4 రోజుల నుంచి కూడా ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం మద్దతు ధర కల్పించకపోతే తాము గేటు మధుకాన్ షుగర్స్ గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తాము, మధుకాన్ షుగర్స్ ఫ్యాక్టరీని ముట్టడిస్తామంటూ రైతు సంఘాలు కూడా ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వారితోటి చర్చలు జరుపుతామంటూ మేనేజ్మెంట్ ఒక పక్క నుంచి కూడా వారిని నమ్మిస్తూ వచ్చింది. అయితే మధ్యాహ్నం వరకు గేటు ఎదుట కూర్చొని బైఠాయించిన నాయకులకు ఎటువంటి చర్చలకు పిలవకపోవడం, దీంతో పాటు ఈ మధుకాన్ షుగర్స్ అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు నామా నాగేశ్వరరావు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. నామా నాగేశ్వరరావు అందుబాటులో లేనందున చర్చల్ని వాయిదా వేస్తున్నట్లుగా మేనేజ్మెంట్ ప్రకటించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఫ్యాక్టరీ గేట్ల నుంచి లోనికి దూసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు రైతులందరినీ కూడా నెట్టివేయడం జరిగింది. దీంతో అటు రైతులకు ఇటు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరికి మేనేజ్మెంట్ దిగి వచ్చి దాదాపుగా 20 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాము, మరి రైతులతో చర్చలు జరుపుతామని చెప్పడం జరిగింది. రైతులు 3,000 రూపాయలు టన్ను చెరకుకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కేవలం మేనేజ్మెంట్ 2,650 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్తూ వస్తుంది. దీంతో మిగిలిన చోట్ల మద్దతు ధర అధికంగా ఉన్నప్పటికీ కూడా కేవలం మధుకాన్ షుగర్స్ లో మాత్రమే రేటును తగ్గించడం ఎంతవరకు సమంజసం అంటూ రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం రాజుకోవడం జరిగింది. అయితే చివరికి మేనేజ్మెంట్ 20 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో ఒకవేళకు రైతులు శాంతించడం జరిగింది. థ్యాంక్ యూ రాజా రమేష్.